కొంచెం పనికే చాలా దమ్ము వచ్చేస్తుంది, అంటే ఆయాసం వచ్చేస్తుంది. ఎప్పుడు నాతో ఇలాంటి పనులు అయితే చేపించలేదు ఇంట్లో. అదేలే ఆ మనీయే మనకి పాకెట్ మనీ అనమాట. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే కిచెన్ గార్డెన్. కిచెన్ గార్డెన్ అంటే వెజిటేబుల్ గార్డెన్ అనమాట. అంటే మన ఇంట్లో వండుకోవడానికి కావాల్సిన కూరగాయలన్నింటినీ మనమే పండిస్తాం. సో మన ఇంటి దగ్గరే మనకు ఒక చిన్న ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ లో మనం ఈ వెజిటేబుల్ గార్డెన్ ని క్రియేట్ చేయబోతున్నాం. ఈ రోజు మనం ఈ స్పేస్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం విత్తనాలు తీసుకొస్తాం, ఆ తర్వాత వాటిని గ్రో చేయడం. ఇలా ఈ సిరీస్ మొత్తంలో వెజిటేబుల్స్ ని ఎలా పెంచాలో చూపిస్తాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వెలా సాగేతో వంత, నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఎరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చూస్తున్నారు కదా, మనం ఇప్పటికీ ఇగో కొంచెం అయితే చేసాము. ఇంకో పని చేయడం అలవాటు లేకపోతే ఇగో ఇలా చెమటలు పట్టేస్తే కొంచెం పనికే చాలా దమ్ము వచ్చేస్తుంది, అంటే ఆయాసం వచ్చేస్తుంది. నేను ఎప్పుడు ఈ పని చేయలేదు. 10th క్లాస్ అయిన తర్వాత వెంటనే నేను కాలేజ్కి అయితే వెళ్ళిపోయాను, ఇంటర్ IIIT వచ్చి. సో అక్కడే 6 years అనమాట. ఎప్పుడన్నా సమ్మర్కి వచ్చినా సరే ఎప్పుడు నాతో ఇలాంటి పనులు అయితే చేపించలేదు ఇంట్లో. సో పొలం పనులు కూడా ఎప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళే చేసుకునేవాళ్ళు, మా నాన్న మా తాత వీళ్ళే. ఇంకా ఇప్పుడైతే ఇదంతా పొలం అంతా ఈ స్థలం అంతా గడ్డి వచ్చేసింది. కానీ మా తాతకి కొంచెం ఓపిక ఉన్నప్పుడు ఇదంతా దున్నేసి ఎప్పుడు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ వేసేవాడు. సో ఇప్పుడు మా తాతకి ఓపిక లేక ఇంక ఈ స్థలాన్ని ఇలా వదిలేసరికి మొత్తం గడ్డి అలా పిచ్చి పిచ్చి మొక్కలు అయితే వచ్చేసినాయి. సో మనం ఎలానో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రై చేద్దాం మనం కూడా, మనం చేయగలమో లేదో. ఫస్ట్ టైం కదా, మనం కూడా ట్రై చేద్దాం. మొక్కల శుభ్రంగా కాంబా మనకి చిక్కులు నీరలో కూర గోంగూర 5 రూపాయలు తెచ్చి గల్లాలి అయితే అప్పుడు దుడ్డు అంతా మనకి క్లీన్గా కాపాడింది. పాము పురుగు పుట్ట వచ్చినా కానీ చూడటం కూడా బాగుంటుంది. నీళ్ళుగా పుంచి పైకి వచ్చి 40 ఉంది కదా, అది లాక్కుని దాన్ని అక్కడ పెట్టుకుంటే దాంట్లో తోడుకు బొట్టులో పెట్టిన గిల్లుకోవచ్చు. అదేలే బాగుంటుంది. ఇందాక తోడుకోతుంది దూరం వల్ల బిడ్డ అంతా నాన్ననే కలిసి మొత్తం సరిపారేం కూడా. అదేలే ఎక్కడ నారింజకాయలు ఎక్కడ చైతన్యంగానా వెయ్యి ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి రాలిపోయింది. ప్రస్తుతానికి మనం ఈ మడి అయితే కంప్లీట్ చేసాము. సేమ్ ఇలాంటి మడినే మనం ఇటు సైడ్ కూడా చేసుకుందాం. సో దానికి మనకి చూసారు కదా ఇవన్నీ అడ్డున్నాయి. సో వీటన్నిటిని ఇలా క్లమ్జీగా కాకుండా కొంచెం నీట్గా ఒక సైడ్ అయితే పెట్టుకుందాం.
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును వీటన్నిటిని నీట్ గా ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇలానే అంటే ఈ మడిలానే ఇటు సైడ్ కూడా మనం ఒక మడి అయితే చేసుకుందాం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. మొత్తానికి మనం 2 మడులు కంప్లీట్ చేసాం. ఆఫ్టర్నూన్ 11:30, 12 కల్లా స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:45 అవుతుంది. సో 2 మడులు అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం కడుక్కుందాం. మొత్తం మట్టి అయిపోయింది చేతులకి, చూసారు కదా. సో ఈ మట్టి మొత్తం క్లీన్ చేసుకుని లంచ్ చేద్దాం. ఓకే, ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో. ఇప్పుడే మనం లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్తున్నాను. అప్పుడే కాదు, కాసేపు అలా చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాత ఒక అరగంట ఆగి వర్క్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, చూసారు కదా, ఇలా చెట్టు కింద కూర్చుంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎండేసేటప్పుడు చల్లగా గాలేస్తుంది. ఈరోజు కూడా మనకి వెదర్ ఎలా ఉందంటే చాలా చల్లగా ఉంది, ఎండ లేదు. మార్నింగ్ మబ్బు పట్టింది కానీ వర్షం పడలేదు. సో ఇప్పుడు ఎండ అయితే రాలేదు, చిన్న మబ్బు లేయర్ అయితే అలా ఉంది, అందుకే మనకి ఎండ అయితే లేదు. సో ఈరోజు మనకి టైం బాగా కుదిరింది. మనం ఈ వర్క్ చేయడానికి కూడా ఎండ లేదు కాబట్టి చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. సో ఆ హై స్కూల్లో చదువుకునే టైంలో ఏంటంటే మా తాత ఈ స్థలంలో ఈ కూరగాయలు వేసేవాడు అనమాట. వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, అలాగే తోటకూర, గోంగూర, పెరుగుకూర ఇవన్నీ వేసాడు అనమాట. ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ వేసేవాళ్ళు. స్కూల్లో ఉన్నప్పుడు మనకి పాకెట్ మనీ ఒక సైడ్ నుంచి ఇన్కమ్ ఎలా అంటే మా టీచర్లు ఎవరైనా తోటకూర, పెరుగుకూర ఇలాంటివి మన దగ్గర నుంచి తీసుకుంటే వాటికి మనీ ఇచ్చేవాళ్ళు కదా. ఆ మనీయే మనకి పాకెట్ మనీ అనమాట. ఈ స్థలంలో అయితే మనకి తోటకూర, పెరుగుకూర ఈ కూరగాయలు వేసేవాళ్ళం, కానీ మనకి దీనికి ఆనుకుని పక్కన చిన్న స్థలం ఉంది. సో ఆ స్థలంలో ఏంటంటే మల్లెపూలు బాగా కాసాయి అనమాట. సో ఆ మల్లెపూలని కూడా మనం సేల్ చేసేవాళ్ళం. అంటే మా తాత మల్లెపూలు అవి కోసి 10 రూపాయలకి ఒక కవర్లో, 20 రూపాయలకి ఒక కవర్లో, అలా 10కి 20కి అలా ప్యాక్ చేసేసుకుని కవర్స్లో వాటిని ఒక బుట్టలే ఉంటుంది, ఆ బుట్టలో వేసుకుని మొత్తం ఊరంతా తిరిగేవాడు అనమాట. ఊరంతా తిరిగి మల్లెపూలు ఇవి కూడా అమ్మేవాడు. అప్పుడు బాగా కాసాయి మల్లెపూలు కూడా మనకి. ఈరోజు మనం మన కిచెన్ గార్డెన్ చేద్దాం అనుకున్నాం. మధ్యలో ఇలా క్రికెట్ ఆడడానికి వెళ్దాం రా అంటే స్టార్ట్ అయ్యాం. చూసారు కదా, హైవే బైక్ అయితే పంచర్ అయిపోయింది. పంచర్ షాప్ కనుచూపు మేరలో ఎక్కడా కనబట్లేదు. ఒకళ్ళు అయితే బండి తోసుకుంటూ వెళ్తున్నాం, మేము వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాం. చూద్దాం పంచర్ షాప్ ఎక్కడ ఉంటుందో. ఈ హైవే మీద పంచర్ షాప్ ఎక్కడ ఉంటుందిరా బాబు అనుకునే టైంలో మనకి ఈ బాబాయ్ సంచి పట్టుకుని రోడ్డు మీద పంచర్ వేస్తున్నాడు అనమాట. సో మనకి లక్కీగా ఈ బాబాయ్ రోడ్డు మీద ఉండడం వల్ల పంచర్ అయితే వేసాడు. ఫైనల్లీ క్రికెట్ మ్యాచ్కి అయితే వచ్చేసాం. మనం క్రికెట్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేలోపు బాగా ఈవినింగ్ అయితే అయిపోయింది. నిన్న మనం మ్యాచ్కి వెళ్ళాం కదా మధ్యలో, ఇంకా వచ్చేసరికి నైట్ అయిపోయింది. అందుకే నేను ఇంకా పెండింగ్ ఉన్న వర్క్ కంప్లీట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టైం 7 అవుతుంది, ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడే లేచాను, ఇంకా ఈ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకుందామని వచ్చేసాను. లెట్స్ గో. నిమ్మకాయ చెట్లు బాగా పూత అయితే పూసేసింది, కానీ కింద మనం చూసుకున్నట్లయితే గడ్డి అంత లేదు, కానీ పిచ్చి పిచ్చిగా ఆకులు అవన్నీ ఉన్నాయి. సో దీని కింద మనం మట్టి తిరగేయడం కాకుండా
ఈ గడ్డి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం క్లీన్ చేసుకుందాం. దీని కింద విత్తనాలు ఏమి వేయొద్దు, ఇటు సైడ్ వేసుకుందాం. కానీ ఈ చెట్ల కింద విత్తనాలు వేసినా పెరగవు, ఎందుకంటే ఎండ పడదు కదా, మొత్తం నీడల్లే ఉంటుంది కాబట్టి ఆ విత్తనాలు మొక్కలు కూడా రావు. అందుకే జస్ట్ మనం దీని కింద క్లీన్ చేసుకుందాం. మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. టైం వచ్చేసి ఇప్పుడు 7:22 అయింది. చూసారు కదా, పెండింగ్ ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను. ఈ నెల కూడా మొత్తం తిరగేసాను. అలాగే ఈ చెట్ల కింద ఉన్న ఆకులు వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో మన వర్క్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది, ఈ క్లీనింగ్ వర్క్ అంతా. సో నెక్స్ట్ వీడియోలో మనం విత్తనాలు తీసుకురావడం, అలాగే నేను ఏ విత్తనాలు తీసుకొస్తానో, ఏ కూరగాయలు ఆకుకూర విత్తనాలు తీసుకొస్తానో తెలియాలంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.